హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్. మనము ఇంట్లో ఉపయోగించే వస్తువుల గురించి నేర్చుకుంటున్నాం కదా. మనము డే 1 నుంచి డే 19 వరకు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. డే 19 వరకు మనము 95 వర్డ్స్ నేర్చుకున్నాం. ఈరోజు డే 20లో ఉన్నాం. డే 20లో ఒక 5 వర్డ్స్ నేర్చుకుని 100 వర్డ్స్ కంప్లీట్ చేసుకుందామా? లెట్స్ గో. డే 20 వర్డ్స్. ఈ వీడియో చివరిలో క్విజ్ కూడా ఒక 15 క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్విజ్ ఆన్సర్స్ని మీరు కమెంట్స్లో రాయండి. లెట్స్ గో. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు. హోమ్ ఐటమ్స్. డే 20లో ఉన్నాం. డే 20లో ఒక 5 వర్డ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ డస్టర్, DUSTR, డస్టర్. సెకండ్ వర్డ్ రైస్ కుక్కర్, RICECOOKER, రైస్ కుక్కర్. థర్డ్ వర్డ్ మిక్సర్ గ్రైండర్, MIXER, మిక్సర్ గ్రైండర్, GRINDER, మిక్సర్ గ్రైండర్. ఫోర్త్ వర్డ్ వెట్ గ్రైండర్, WET, వెట్ గ్రైండర్, GRINDER, వెట్ గ్రైండర్. ఫిఫ్త్ వర్డ్ రోటీ మేకర్, ROTI, రోటీ మేకర్, MAKER, మేకర్, రోటీ మేకర్. ఇప్పుడు మనము ఈ 5 వర్డ్స్ యొక్క మీనింగ్స్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వర్డ్ డస్టర్, DUSTR, డస్టర్ అంటే మనం తెలుగులో తుడిచే గుడ్డ అని అంటాము, లేదా తుడిచే పరికరం అంటాం. దుమ్ము తుడిచేదానికి యూజ్ చేసే పరికరంని అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ క్లాత్ ఆర్ టూల్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ డస్ట్ ఫ్రమ్ సర్ఫేసెస్ అంటే మురికి తొలగించడానికి ఉపయోగించే గుడ్డ లేదా సాధనం లేదా పరికరం అంటాము, వస్తువు అంటాము. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ యూజ్ ఎ డస్టర్ టు క్లీన్ ద టేబుల్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయం కుర్చీని శుభ్రం చేయడానికి ఏం చేస్తాను? డస్టర్ని ఉపయోగిస్తాను. డస్టర్ అంటే ఏమి? తుడిచేదానికి ఉపయోగించే ఒక గుడ్డ, వేస్ట్ క్లాత్ అని చెప్పుకోవచ్చు. మనము చూసామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ వన్ చూడండి. ఈ డస్టర్ ఎలా ఉంది? మనము స్కూల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. బ్లాక్ బోర్డ్స్లో రాస్తాం కదా, చాక్ పీస్, అలాంటి వాటికి తుడిచేదానికి ఇలాంటి డస్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు సెకండ్ వన్ ఉండేది చూడండి. ఇది మనం ఇంట్లో బూజు తుడుపుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అది సైజెస్ ఉంది. చిన్న సైజ్ కావాలి, దాని నుండి కొద్దిగా పెద్ద, దాని నుండి కొద్దిగా పెద్ద, 3 సైజెస్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ కింద సెకండ్ వన్లో చూడండి. ఇది వచ్చి చూడండి మనకి పెద్దదిగా ఉంది, బూజు కర్ర అంటాము. ఇది ఏమి మనకి పైన వచ్చి మనకి చీపురు కట్టతో ఏ విధంగా పుల్లలు తయారు చేస్తారు, అదే విధంగా దీన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ దాని పక్కనే ఉండేది చూడండి. ఇది కూడా మనకి చిన్నదిగా ఉంది. ఈ కిటికీలు అలాంటి వాటికి తుడిచేదానికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఉండేది ఏమి? క్లాత్. ఇదంతా ఏమి? క్లాత్తో చేస్తుంది. ఈ దాని పక్కన ఉండేది చూడండి. ఇది కొద్దిగా పెద్దదిగా ఉంది. ఇక్కడ దానిపైన ఉండేది ఏమి? ఇదంతా ప్లాస్టిక్తో చేసింది. ఇవంతా కూడా బూజు తుడపడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ దాని కింద చూడండి 3 సైజెస్లో ఉంది, గ్రీన్ కలర్లో ఉంది కదా. ఇది కూడా అదే విధంగా, ఇది వచ్చి క్లాత్తో చేసింది. ఇది కూడా మనకి కిటికీలు అవి తుడుచుకోవడానికి, కిటికీలు ఇంట్లో బూజు తుడవడానికి, అవి తుడుచుకోవడానికి ఉపయోగిస్తాము. లాస్ట్ వన్ చూసామంటే బ్లూ కలర్లో ఉంది కదా. ఇది కూడా అదే విధంగా ప్లాస్టిక్తో చేసింది. మనకి చిన్నదిగాను ఉంటుంది, అదే విధంగా ఆ చిన్నదాన్ని పెద్దదిగా కూడా చేసుకునే విధంగా కూడా మనకి దొరుకుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ క్లీన్డ్ ద విండో విత్ ఏ సాఫ్ట్ డస్టర్ అంటే ఏమి? ఆమె ఏం చేసింది? సాఫ్ట్గా ఉన్న క్లాత్, మెత్తగా ఉన్న క్లాత్ లేకపోతే ఇలాంటి డస్టర్స్ని యూజ్ చేసి ఏం చేసింది? విండోస్ని క్లీన్ చేసింది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దిస్ డస్టర్ ఈస్ మేడ్ ఆఫ్ సాఫ్ట్ కాటన్ అంటే ఏమి? ఈ డస్టర్ ఏమి? సాఫ్ట్ కాటన్, మెత్తటి కాటన్తో తయారైంది అంటున్నాం. ఇప్పుడు మనం ఇంకొక వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ రైస్ కుక్కర్, RICECOOKER, రైస్ కుక్కర్ అంటే అన్నం కుక్కర్, అన్నం వండుకునేదానికి యూజ్ చేసే కుక్కర్ అని అంటాము, లేదా రైస్ కుక్కర్ అని అంటాము. మీనింగ్ చూద్దాం. అండ్ ఎలక్ట్రిక్ అప్లయన్స్ యూజ్డ్ టు కుక్ రైస్ అంటే అన్నం వండేందుకు ఉపయోగించే విద్యుత్ పరికరం. మనకి ఇలాంటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ అంతా ఏమి? కరెంట్లో దాన్ని యూజ్ చేస్తాము, అందువల్ల అది ఎలక్ట్రిక్ అప్లయన్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ యూజ్డ్ ద రైస్ కుక్కర్ ఎవ్రీ డే టు మేక్ రైస్. అతడు ప్రతిరోజు అన్నం వండేందుకు రైస్ కుక్కర్ని ఉపయోగించాడు అంటున్నాం. అతడని కాకుండా ఆమె అని చెప్పుకోవచ్చు. మనం ఎవరైనా వాళ్ళు కూడా ఏం చేస్తారు? కొందరు అన్నం వండేదానికి రైస్ కుక్కర్ని ఉపయోగిస్తారు. ఇక్కడ చూసుకున్నామంటే సమ్ ఎగ్జాంపుల్స్ చూడండి. రైస్ కుక్కర్స్ ఎలా ఉంది? ఫస్ట్ పిక్చర్లో 3 మోడల్స్గా ఉంది. ఫస్ట్ ఇది వచ్చి కొంచెం పెద్దదిగా ఉంది, సెకండ్ కొంచెం చిన్నదిగా ఉంది, థర్డ్ దానికంటే కొంచెం చిన్నదిగా ఉంది. ఇప్పుడు రైస్ కుక్కర్స్లో లీటర్స్ బేస్డ్ అని మనకి అమ్ముతూ ఉంటారు. 1 లీటర్, 1.5 లీటర్, 2 లీటర్, ఆ విధంగా ఇది లీటర్స్ బేస్ చేసి కొంచెం పెద్దది, చిన్నదిగా దొరుకుతుంది. సెకండ్ పిక్చర్ కూడా అదే విధంగా, ఇది వేరే మోడల్ అనమాట. పైన ఉండేది ఒక మోడల్, కింద ఉండేది ఒక మోడల్. అదే విధంగానే 1 లీటర్, 2 లీటర్, ఈ విధంగా లీటర్స్ బేస్ చేసి మనకి దొరుకుతుంది. ఈ కింద ఉండేది ఇది ఒక టైపు, దాని పక్కన ఉండేది అదొక టైపు. మీ ఇంట్లో ఏ విధంగా మీరు యూజ్ చేస్తున్నారు రైస్ కుక్కర్స్ని? కొంచెం కమెంట్స్లో చెప్పండి. ఏ కంపెనీ? బటర్ఫ్లైయా? ఇలాంటి కంపెనీస్ ఉంటుంది కదా, ఏ కంపెనీ యూజ్ చేస్తున్నారు? ఏ మోడల్ యూజ్ చేస్తున్నారు? కొంచెం కమెంట్స్లో చెప్తారా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద రైస్ కుక్కర్ స్విచ్ ఆఫ్ ఆటోమేటిక్లీ వెన్ ద రైస్ ఇస్ కుక్ అంటే రైస్ కుక్కర్లో మనం ఏం చేస్తాము? బియ్యము నీళ్లు పోసి మనం ఆన్ చేసి పెట్టేసినామంటే రైస్ అయిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం.
కుకింగ్ రైస్ ఇన్ ది రైస్ కుక్కర్ ఈజ్ వెరీ ఈజీ. అంటే అన్నం వండుకునేదానికి రైస్ కుక్కర్ ఏమి ఎక్కువ ఈజీగా ఉంటుంది అంటున్నాం. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం. థర్డ్ వర్డ్ చూద్దాం. థర్డ్ వర్డ్ మిక్సర్ గ్రైండర్. MIXER మిక్సర్ గ్రైండర్. GRINDER మిక్సర్ గ్రైండర్. అంటే మనకి తెలుగులోనే మిక్సర్ గ్రైండర్ అని అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ కిచెన్ అప్లయన్స్ యూజ్డ్ టు మిక్స్ గ్రెయిన్ ఆర్ బ్లెండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. అంటే ఆహార పదార్థాలను కలపడానికి లేదా పొడిగా చేయడానికి ఉపయోగించే వంటగది పరికరం లేదా వస్తువు అని చెప్పొచ్చు. మనం ఇలాంటి మిక్సర్ గ్రైండర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? మనము ఎక్కువగా పొడులు కొట్టుకోవడానికి, చట్నీలు చేయడానికి అలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాము. పొడులు అంటే ఏ విధంగా మనకి పప్పుల పొడి, రసం పొడి, మిరియాల పొడి ఇలాంటి పొడులు కొట్టుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తాము? ఇలాంటి మిక్సర్ గ్రైండర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మై మదర్ యూసెస్ ద మిక్సర్ గ్రైండర్ ఎవ్రీడే. నా తల్లి ప్రతిరోజు మిక్సర్ గ్రైండర్ ని ఉపయోగిస్తారు. అంటే మై మదర్, నా మదర్, మా అమ్మ ఎప్పుడు ప్రతిరోజు మిక్సర్ గ్రైండర్ ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మా అమ్మనే కాకుండా మన ఇంట్లో ఇప్పుడు కామన్ గా అందరి ఇళ్లలో ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటారు మిక్సర్ గ్రైండర్ అనేది. మిక్సర్ గ్రైండర్ లేని ఇల్లు ఎక్కడా లేదు. ఇప్పుడు మనము కొన్ని మిక్సర్ గ్రైండర్స్ ని చూద్దాం. ఇప్పుడు మనము ఫస్ట్ వన్ ఉండేది చూద్దాం. ఫస్ట్ వన్ ఉన్న మిక్సర్ గ్రైండర్ 4 జార్స్ ఉంది. ఇది సైజెస్ టైప్ లో ఇచ్చిన్నారు. ఈ కింద సెకండ్ వన్ ఉండేది చూడండి, ఇది 3 జార్స్ ఇచ్చారు. ఇక్కడ థర్డ్ వన్ ఉండేది చూడండి, ఇది ఒక 3 జార్స్ ఇచ్చారు. ఇది వచ్చి థర్డ్ వన్ ఉండేది పానాసోనిక్. ఇది ఈ విధంగా మనకి చాలా రకాలుగా కంపెనీస్ లో దొరుకుతుంది. పానాసోనిక్ ఒకటి, ప్రీతి ఒకటి, బటర్ఫ్లై, ఇలా చాలా డిఫరెంట్ కంపెనీ నేమ్స్ లో మనకి ఇలాంటి మిక్సీలు దొరుకుతుంది. మాక్సిమం 3 జార్స్ ఉంటుంది, లేకపోతే 4 జార్స్ ఉంటుంది. మా ఇంట్లో అయితే పానాసోనిక్ మేము యూజ్ చేస్తున్నాం. మీ ఇంట్లో ఏ టైపు యూజ్ చేస్తున్నారు కొంచెం కమెంట్స్ లో చెప్తారా? ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద మిక్సర్ గ్రైండర్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మేకింగ్ స్పైస్ పౌడర్స్. అంటే మనకి ఈ మిక్సర్ గ్రైండర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎక్కువ కారం పొడులు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ యూస్ ద మిక్సర్ గ్రైండర్ టు మేక్ ఏ మిల్క్ షేక్. అంటే నేను మిక్సర్ జార్ని ఎందుకు యూజ్ చేశాను? మిల్క్ షేక్ చేసేదానికి కూడా యూజ్ చేస్తాను అని చెప్తాను. మిల్క్ షేక్ అనే కాకుండా మనకి జ్యూసెస్ చేసుకునేదానికి కూడా ఇలాంటి మిక్సీస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం. ఫోర్త్ వర్డ్ వెట్ గ్రైండర్. WET వెట్ గ్రైండర్. GRINDER వెట్ గ్రైండర్. అంటే తడి పరికరం లేదా వెట్ గ్రైండర్ అంటాము. మీనింగ్ చూద్దాం. ఏ కిచెన్ అప్లయన్స్ యూజ్డ్ ఎస్పెషల్లీ టు గ్రైండ్ సోక్డ్ గ్రైన్స్ అండ్ లెటిన్స్ ఇంటూ బ్యాటర్. అంటే తడిచిన ధాన్యాలను లేదా నానబెట్టిన ధాన్యాలను లేదా పప్పులను మిశ్రమంగా తయారు చేయడానికి ఉపయోగించే పరికరం. అంటే మనం ఇడ్లీకి, దోశలకి దానికి పిండి రుబ్బుకోవాలంటే మనం బియ్యాన్ని అయినా పప్పునైనా దేన్నైనా మనం ముందుగా నానబెట్టింటాం కదా, అందువల్ల దాన్ని తడిచిన లేదా నానబెట్టిన అని అంటాం. అలాంటి వాటిని అంతా మనము ఇలాంటి గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. వీ యూజ్ ద వెట్ గ్రైండర్ టు మేక్ దోశ బెటర్. అంటే మేము చేసాము? దోశ పిండి తయారు చేయడానికి వెట్ గ్రైండర్ ని ఉపయోగిస్తాము. ఓన్లీ దోశ పిండి అని కాకుండా ఇడ్లీ పిండి, అలాంటి వడపిండి, అలాంటి పిండిలంతా తయారు చేయడానికి ఇలాంటి వెట్ గ్రైండర్స్ ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్ గా కొన్ని వెట్ గ్రైండర్స్ ని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఉండే చూడండి, అదొక వెట్ గ్రైండర్, అదొక టైప్ గా ఉంది. సెకండ్ వన్ ఉండే చూడండి, ఇది ఒక టైప్ గా ఉంది. థర్డ్ వన్ ఉండే చూడండి, ఇది ఒక టైప్ గా ఉంది. ఇది వచ్చి ఓల్డ్ మోడల్, చాలా మంది ఇప్పుడు కూడా యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇది ఫోర్త్ వన్ చూడండి, ఇది టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ అంటాం. దీన్ని వచ్చి మనం ఎలా బియ్యం అంతా వేసి రుబ్బుకునేసి మనం తనిగా దాన్ని తీయలేమన్నమాట. దాన్ని అలానే ఉంచుకోవాలి. ఈ ఫోర్త్ వన్, ఈ థర్డ్ వన్ ని మనము తనిగా తీయలేమన్నమాట. దాని పిండి రుబ్బుకున్న తర్వాత దాన్ని అలానే ఉంచుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ సెకండ్ వన్ ఉండేదాన్ని మనం తనిగా తీసుకొని ఎత్తుకోవచ్చు. ఈ ఫస్ట్ వన్ కూడా మనం పిండిని తనిగా ఎత్తచ్చు, కానీ ఈ రాయిని మనం సపరేట్ గా ఎత్తలేము. దీని లోపల ఉన్న రాయిని మాత్రం సపరేట్ గా ఎత్తి క్లీన్ చేసుకోవచ్చు. ఎవరెవరి ఇంట్లో ఏ విధమైన వెట్ గ్రైండర్స్ ని యూజ్ చేస్తున్నారో కొంచెం కమెంట్స్ లో చెప్తారా? ఓల్డ్ మోడలా, న్యూ మోడలా? మనకి ఇప్పుడు వెట్ గ్రైండర్స్ లో 2 రాళ్ళనే కాకుండా 3 రాళ్ళు వచ్చేది కూడా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ 2 రాళ్ళు ఉంది కదా, అదే విధంగా 3 రాళ్ళు కూడా వచ్చే వెట్ గ్రైండర్స్ కూడా దొరుకుతుంది. మీ ఇంట్లో ఏ విధమైన యూజ్ చేస్తున్నారో కొంచెం కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఆల్వేస్ క్లీన్ ద వెట్ గ్రైండర్ ఆఫ్టర్ యూజ్. అంటే ఎప్పుడు యూజ్ చేసిన తర్వాత ఆ వెట్ గ్రైండర్ ని క్లీన్ చేసుకోవాలి అంటున్నాము. మనం క్లీన్ చేయకుండా అలానే పెట్టేసామంటే ఏమవుతుంది? మనం పిండి రుబ్బుకుంటున్నాము, క్లీన్ చేయకుండా అలా ఉంచితే ఏమవుతుంది? మనకి ఆ పిండి గట్టిగా అయిపోయి రాకుండా పోతుంది కదా అని. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దిస్ వెట్ గ్రైండర్ క్యాన్ హోల్డ్ అప్ టు 2 liters ఆఫ్ బ్యాటర్. అంటే ఒక్కొక్క వెట్ గ్రైండర్, నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒక వెట్ గ్రైండర్ వచ్చి 2 liters ఆఫ్ పిండిని రుబ్బగలుగుతుందంట ఒకే టైంలో. ఇప్పుడు మనకి ఎక్కువగా ఇలాంటి వెట్ గ్రైండర్స్ 1 liter 2 liter ఆ విధంగా యూజ్ చేస్తాం. మనకి హోటల్స్ అలాంటి వాళ్ళు అయితే మాక్సిమం ఈ థర్డ్ వన్ ఉంది చూసారా, అలాంటిదే యూజ్ చేస్తారు. ఎక్కువ లీటర్స్ ఒకేసారి రుబ్బే విధంగా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనము ఫిఫ్త్ వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ రోటీ మేకర్.
ROTI రోటీ మేకర్, MAKER రోటీ మేకర్ అంటే తెలుగులో మనం రోటీ మేకర్ అని అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ మిషన్ యూజ్డ్ టు ప్రెస్ అండ్ కుక్ రోటీస్. ఇండియన్ ఫ్లాట్ బ్రెడ్స్ అంటే ఇండియన్ టైప్ లో ఉండే ఫ్లాట్ బ్రెడ్స్ అంటారు. అర్థం చూద్దాం. రోటీలు ఒత్తడం మరియు వండేందుకు ఉపయోగించే యంత్రం. అంటే రోటీల్ని మనకి ప్రెస్ చేసేదానికి మరియు కుక్ చేసేదానికి ఉపయోగిస్తారు ఈ యంత్రాన్ని. ఎగ్జాంపుల్స్ అంటే చూద్దాం. ద రోటీ మేకర్ హెల్ప్స్ సేవ్ టైమ్ ఇన్ ద కిచెన్. అంటే రోటీ మేకర్ ఏం చేస్తుంది, వంటగదిలో సమయాన్ని ఆదా చేస్తుంది అంటున్నాం. ఇక్కడ మనం చూసుకున్నామంటే రోటీ మేకర్స్ ఎలా ఉంది. ఫస్ట్ టైప్ చూడండి, అది చెక్కతో చేసినట్టు ఉంది. సెకండ్ టైప్ కూడా చెక్కతోనే చేసింది. ఫస్ట్ టైప్ చెక్కతో చేసింది, అది రౌండ్ షేప్ లో ఉంది. సెకండ్ టైప్ ది స్క్వేర్ షేప్ లో ఉంది. ఇక్కడ థర్డ్ ఇచ్చిన పిక్చర్ వచ్చి మనకి ఏమి ఇనుములో చేసింది. అదే విధంగా ఫోర్త్ కూడా ఇనుములో చేసింది, అది డిఫరెంట్ సైజెస్ లో ఉంది. ఫిఫ్త్ వన్ చూడండి, ఇది ఎలక్ట్రిక్ రోటీ మేకర్, ఇది కరెంట్ లో మనకి యూజ్ అవుతుంది. సిక్స్త్ వన్ చూడండి, మనకి నార్మల్ గా ఇది ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. మా ఇంట్లో కూడా ఈ సిక్స్త్ వన్ మేము యూజ్ చేస్తున్నాము. మీ ఇంట్లో ఎలాంటి టైప్ మీరు యూజ్ చేస్తున్నారో కొంచెం కమెంట్స్ లో చెప్పండి. ఎవరి ఇంట్లో అయినా కరెంట్ యూజ్ చేస్తున్నారో అది కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ మేక్స్ పర్ఫెక్ట్ రౌండ్ రోటీస్ యూజింగ్ ఏ రోటీ మేకర్. అంటే ఏమి, ఒక్కొక్కరికి రోటీలు అనేది రౌండ్ సరిగ్గా రాదు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి రోటీ మేకర్స్ యూజ్ చేసి రౌండ్ గా ఉన్న పూరిని కానీ చపాతీని కానీ వాళ్ళు కాల్చుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. యూ నీడ్ టు ప్రీహీట్ ద రోటీ మేకర్ బిఫోర్ యూజింగ్ ఇట్. అంటే ఇలాంటి రోటీ మేకర్స్ ని యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత మనం రోటీస్ మేక్ చేసుకోవాలి. ఎవరెవరి ఇంట్లో ఎలాంటి టైప్ ఉంది రోటీ మేకర్స్ కొంచెం కమెంట్స్ లో చెప్పండి. మనము క్విజ్ లోకి వెళ్దామా? మీరందరూ రెడీగా ఉన్నారా క్విజ్ లోకి వెళ్ళడానికి? ఓకే, చూద్దాం. ఇప్పుడు క్విజ్ చూద్దాం. ఇప్పుడు మనము క్విజ్ చూద్దాం. క్విజ్ లో మొత్తం 15 క్వశ్చన్స్ ఉంటుంది. డే 16, డే 17, డే 18, డే 19, డే 20 ఈ రోజు పదాలు మొత్తం 5 రోజులు ఓట్స్ కలిపి మొత్తంగా ఒక 15 క్వశ్చన్స్ ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్, ఐ హెల్ప్ యూ ఫిక్స్ విత్ ఏ బ్యాంగ్. ఐ హ్యాంగ్ ఏ హెవీ హెడ్ అండ్ లాంగ్ హ్యాండిల్. హూ యామ్ ఐ? నేను ఎవరిని అంటున్నాను. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఐ యామ్ యూజ్డ్ టు ఫ్లాటన్ డవ్ బిఫోర్ కుకింగ్. వాట్ యామ్ ఐ? అది ఏమిటి అని అంటున్నాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. I go clip 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 binding pages in my grip, small but strong. I keep things neat. Find me on your office seat. ఏమిటిది మీరు గెస్ చేయండి ఏమిగా ఉంటుందో ఆన్సర్ అని. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. I am used to mash soft food like boiled potatoes or bananas. What am I? నేనేమిటి అంటున్నాం. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. I live in a kitchen. I am loud. I spin and I can chop and grind anything in seconds. I have sharp blades inside me. Who am I? అర్థమవుతుందా మీ క్వశ్చన్? అది ఏమిటి? ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. I have holes in me and I love hot oil. I help you drain fried food. I am a big spoon but not just any spoon. What am I? మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసింటే కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు మనం సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. ఐ యామ్ స్మాల్ అండ్ షార్ప్. ఐ కట్ పేపర్ నీట్. ఐ లివ్ ఇన్ యువర్ పెన్సిల్ కేస్ అండ్ హెల్ప్ వెన్ యూ మీట్. ఎవరికైనా ఆన్సర్ తెలిసిందా కొంచెం కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు ఎయిత్ క్వశ్చన్ నుంచి చూద్దాం. ఎయిత్ క్వశ్చన్, ఐ హోల్డ్ యువర్ పెన్సిల్స్ అండ్ పెన్స్ సేఫ్ అండ్ సౌండ్. ఇన్ స్కూల్ బ్యాగ్స్ ఐ am usually found. Ninth question చూద్దాం. I make neat holes in the wall. I spin and buzz. But I am not a toy. Be careful with me. నాతో జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఏంటి గెస్ చేయండి. ఇప్పుడు 10th క్వశ్చన్ చూద్దాం. You will find me beside the sink, holding many items, standing straight. I organize your spoons and forks. ఐడియా వచ్చిందా? ఇప్పుడు 11th క్వశ్చన్ చూద్దాం. I carry your books, water bottle and lunch to school. What am I? 12th question చూద్దాం. I am soft and erase your mistakes. Rub me gently for clean takes on your paper. I make things right. What am I? Guess me right. 13th question చూద్దాం. I am used to wash dishes or your hands. Water flows from me in the kitchen or lands. Who am I? 14th question చూద్దాం. I crush and grind with heavy stone to make spices and herbs alone. Who am I? 15th question చూద్దాం. I am often in your pencil case. You hold me when you want to draw or write.
బట్ బీ కేర్ఫుల్, ఐ క్యాన్ బ్రేక్ ఈజీలీ. ఎవరికైనా ఆన్సర్ తెలిసిందా? గెస్ చేయండి. ఈ 15 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ని మీరు కమెంట్స్ లో రాయండి. మనము డే 20లో ఒక 5 పదాలు నేర్చుకున్నాం కదా, అవి ఏమిటి ఒకసారి రివిజన్ చేసుకుందామా? ఫస్ట్ వర్డ్ డస్టర్, సెకండ్ వర్డ్ రైస్ కుక్కర్, థర్డ్ వర్డ్ మిక్సర్ గ్రైండర్, ఫోర్త్ వర్డ్ వెట్ గ్రైండర్, ఫిఫ్త్ వర్డ్ రోటీ మేకర్. మీకు ఈరోజు క్విజ్ నచ్చిందా? అయితే దీని ఆన్సర్స్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా రాసి చెక్ చేసుకోండి. మనము ఈ 20 రోజుల్లో 100 పదాలు కంప్లీట్ చేసుకునేసాం. 5 వస్తువులను ఎవరింట్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు? ఏ వస్తువు కొంచెం కమెంట్స్ లో చెప్పండి. మనము ఈ రోజుతో 100 పదాలు నేర్చుకున్నాం. డే 1 నుంచి డే 20 వరకు ఒక 100 పదాలు మీకు ఇలాంటి పదాలు ఇంకా నేర్చుకోవాలా? అయితే కింద కమెంట్స్ లో చెప్పండి ఏ పదాలు కావాలని. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ని ప్రెస్ చేయండి, నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లో వస్తుంది. Thank you all.